హాయ్ అందరు నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇండియన్ లా లెక్చర్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం, బయట ఎక్కువ కూడా పెట్రోల్ బంక్స్ ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ లేదా ఏజెన్సీస్ కానీ కొన్ని ఫ్రాడ్స్ అనేవి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కమిషన్ ఆ లీటర్కి ఇంత అని ఇస్తారు. ఆ లీటర్ కమిషన్ కాకుండా వాళ్ళకి మళ్ళీ కొంత ఫ్రాడ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఫ్రాడ్ అనేది ఎన్నో విధాలుగా చేస్తున్నారు. ఒకటి మీటర్లో చేస్తున్నారు, రెండు కల్తీ అంటే రావాల్సిన పెట్రోల్లో దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేయడం కానీ, లేదంటే ఏదైనా కిరోసిన్ టైప్లో మిక్స్ చేయడం కానీ, ఇలా చేసి ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది తరచుగా. అది మీరందరూ కూడా చూస్తున్నారు. అలానే అన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఏజెన్సీస్ చేయట్లేదు. సో మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ కానీ పెట్రోల్ కొట్టొద్దని చెప్పారు. సో అలా కాకుండా మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ ఆ పెట్రోల్ బంకులోనే ఒక 5 లీటర్ టిన్ వేయింగ్ చూస్తారు. ఈ వేయింగ్ అనేది ఒరిజినల్ అండి. అది ఆ వేయింగ్ ఒరిజినల్ ఎలా అవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని మన మెట్రాలజీ వేయింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. సో అది కరెక్ట్గా ఉంది అంటే 100% వాళ్ళు కరెక్ట్గానే ఇస్తున్నట్టు. ఒకవేళ పెట్రోల్లో ఏమైనా తేడా ఉంది అంటే ఏమైనా వాటర్ ఎక్కువగా మిక్స్ చేయడం కానీ, దా స్మెల్ వేరేగా రావడం కానీ, ఇలా ఏమైనా మీకు అనిపిస్తే దాన్ని మీరు ఇమీడియట్గా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటే మీరు ఎలా కంప్లైంట్ చేయొచ్చు అనేది మనం చెప్తాము. సో అయితే ముందుగా అలా జరుగుతున్నప్పుడు ఆ స్టేషన్ యొక్క మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ని అప్రోచ్ అవ్వండి. ఇలా జరుగుతుంది ఏంటి అని అడిగితే అతను కూడా ఇర్రెగ్యులర్స్గా సమాధానం చెప్తే దాన్ని కూడా మీరు రికార్డ్ చేసి పెట్టుకొని వీడియో ఆర్ ఆడియో రికార్డ్ చేసి పెట్టుకున్న తర్వాత 100% మీరు వీడియోని ఆడియోని రికార్డ్ చేసుకుని వాళ్ళకి చెప్పొద్దు. మీరు డైరెక్ట్గా మీట్రాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. మీట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి త్రూ మెయిల్ ద్వారా చేయొచ్చు, లేదా హెల్ప్ లైన్ నెంబర్కి చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు కన్జ్యూమర్ కోర్ట్స్ అని ఉంటుంది. కన్జ్యూమర్ కోర్ట్స్ దగ్గరికి మీకు, ఎందుకంటే మీరు వినియోగదారులు కాబట్టి ఈ కన్జ్యూమర్ కోర్ట్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మరి కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే లీగల్గా కొన్ని వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమున్నాయి ఏంటనేది మాత్రం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. సో కనుక 100% మీరు కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అయితే మీకు రావాల్సింది ఆ యాజమాన్యం నుంచి ఇప్పిస్తుంది. అలా కాకుండా ఇంకొకటి కూడా ఉంది. పెట్రోలియం శాఖ ఉంటుంది మనకి. పెట్రోలియం శాఖలో ఎంపీఈ సేవ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆన్లైన్ వెబ్సైట్. దానిలో మీరు గ్యాదర్ చేసిన ప్రూఫ్స్ ప్లస్ మీరు ఎక్కడైతే ఇబ్బంది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారో ఆ టైం అవన్నీ కానీ మీరు మెన్షన్ చేసి అప్లోడ్ చేస్తే పెట్రోలియం శాఖ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. సో ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో ఇలాంటి ఫ్రాడ్లు చాలా వరకు జరుగుతున్నాయి. మరి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మీటర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళు వస్తున్నారని ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఆ టైంకి అన్ని సెట్ చేసి పెడుతున్నారు. సో